అసలు ఈ రోజు ఈ మర్యాద మన కేసీఆర్ ఇచ్చింది. ఒకప్పుడు బతుకమ్మకి ఏమైనా విలువ ఉండేనా? ఏదో మా ఇంటి ముందు 5 మంది మాటలో మొదలు పెట్టేస్తాం. కేసీఆర్ ఎప్పుడైతే వచ్చిండో మన తెలంగాణ ఎప్పుడైతే మన బతుకమ్మకి ఇంత గ్రాండ్ రావడం మన కేసీఆర్ కారణం. దీనికి కేసీఆర్ వచ్చినాకనే మనం అందరూ డెవలప్ అని చెప్పాలంటే తెలంగాణ ప్రజలందరూ మన కేసీఆర్ వచ్చే డెవలప్ అయింది. ఈ రేవంత్ రెడ్డి వచ్చి ఏమి చేయలేడు ఇంతవరకు. ఏం చేయలేదు, వచ్చి లాభం లేదు అతను. అసలు ఇప్పటికైనా మా కేసీఆర్ కేసీఆర్ సీఎం లేకున్నా కానీ ఇంత గౌరవంగా చేస్తుండే, ఇంత పెద్ద ఎత్తున చేస్తుండ్రు. జనాలు ఎంత మంది వస్తున్నారు, ఆ రేవంత్ రెడ్డి గారిని వస్తున్నారా జనాలు? ఎవరు వస్తలేరు. కేసీఆర్ గ్రేట్ చెప్పాలంటే, కింగ్ మన సింహం. ఆరు గ్యారెంటీల అమలు అయ్యాయా? ఏముంది, బస్సులు పెట్టిండు, బస్సులో కొట్లాడలు అవుతున్నాయి. 2500 ఇప్పటికి ₹1 ఎవరికి రాలేవు. ఇంకా చీరలు ఇస్తాను చెప్పి చీరలు రాలేదు. ఏమి ఇచ్చిండు ఆయన? అంటే మరి రేవంత్ రెడ్డి గారు మహిళలకు పెద్ద పీఠం వేస్తున్నారని కూడా అంటున్నారు కదా. వేస్తే కదా, వస్తే తెలుస్తుంది, రాదు ఏం తెలుస్తుంది మనకు. ఇంతవరకు ఏమి రాలేదు, ఒక బస్సు తప్ప ఏమి కనబడతలేదు. అతను చేసింది కేసీఆర్ అన్న ఎంబడే 1 నెలలో అమలు చేశాడు కేసీఆర్. కానీ ఈ రేవంత్ సంవత్సరాలైనా ఏమి చేస్తలేడు, వచ్చి లాభం లేదు. అంటే మహిళలను కోటీశ్వరులను చేశారని కూడా మొన్న ఉమెన్స్ డే రోజు చెప్పింది కదా రేవంత్ రెడ్డి గారు. మరి ఒక్కరిగా చేయాలి కదా, 10 మందికి అవసరం, ఒక్కరిగా చేసి చూపిమని చెప్పచ్చు రేవంత్ రెడ్డికి. అప్పుడు ఆయన ఒప్పుకోవడం మేము, కానీ ఇప్పటిదాకా చేయలేడు. ఆయన ఏ పని చేయలేడు, వేస్ట్. కేసీఆర్ గ్రేటు. అందరు చూసిండు, బీదోళ్ళకు చూసిండు, ఉన్నోళ్ళు చూసిండు, అందరు చూసిండు కేసీఆర్. చెప్పాలంటే ఆయన వచ్చినాక చాలా డెవలప్ అయింది. బతుకమ్మకు కూడా గౌరవం వచ్చింది. మా ఆడపడుచు విలువ అంటే కేసీఆర్ తెచ్చిన విలువని ఇది. నమస్తే అమ్మా. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? కవాడిగూడ. ఎట్లా అనిపిస్తుంది బతుకమ్మ సంబరాలు ఈ రోజు? చాలా బాగుంది, మంచిగా అనిపిస్తుంది. మాకు ఇల్లు కట్టించినట్టు చాలా మంచి సంతోషం. మాకు మంచిగా చేసిండు. మాకైతే అందరు శ్రీనివాస్ ఏదన్నా మాకు చాలా హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు కూడా రావాలి, ఇంకా కూడా ఆయననే రావాలి. కేసీఆర్ వస్తేనే బాగుంటది. రేవంత్ గారు వేస్ట్ గాడు, వాడు రావద్దు కూడా. అంటే సీఎం కేసీఆర్ గారి పాలనలో బాగుందా, రేవంత్ రెడ్డి గారి పాలనలో బాగుందా? కేసీఆర్ పాలన బాగుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వేస్ట్ గాడు, వాడు మాకేం చేస్తుండో ఏం లేదు. వాడు వేస్ట్ గాడు. ఫ్రీ బస్సులు పెట్టిండు, ఎందుకు పెట్టిండు? మేము పెట్టమన్నాం. రైతు బంధు లేదు, స్కాలర్షిప్ లేవు, ఏది లేవు. ఉండాలైతే మందు సంచులకు చాలా ఇబ్బంది పడతారు. అదే ఈయన ఉంటారు, చాలా బాగుంటుండే మాకు. అంటే ఉచిత బస్సు కూడా మహిళల కోసమే కదా, మీకు ఎందుకు అని అంటే పెట్టమని చెప్పలేమండి. మా పొద్దు కూడా ముసలాళ్ళకు పింఛన్ వేయించి మనము, వికలాంగులకు పింఛన్ వేయించి మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి. మాకెందుకు మంచిగా ఉన్న వాళ్ళకు మాకు అవసరం లేదు. వాళ్ళకి ఇస్తే స్కాలర్షిప్లు ఇవ్వాలి, పిల్లల ఫీజులు తక్కువ చేయాలి. కాలేజీకి ఎంతో మంది గరీబ్ వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నోళ్ళు లేరు కదా, వాళ్ళకి హెల్ప్ చేస్తే మంచిది. ఫ్రీ బస్సులు మేము పెట్టమన్నాం, మనం పెట్టమని అడగలేము కదా, మాకు అవసరం లేదు కూడా. ఇప్పుడు తీసినా పరాపడదు మాకు, కానీ ఆయన వస్తే ఇంకా చాలా బాగుంటుంది. వీడు వెళ్ళిపోలే, ఆయన రావాలి, చాలా సంతోషం అది మాకు. అంటే కేసీఆర్ గారి పాలనలో కొన్ని అప్పులు అయినాయి కదా, అవి తీరుస్తున్నాను కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. తెరుపుతలేడు, ఏం తెరుపుతుండు? ఏం తెరిపిండు? ఫ్రీ కరెంట్ ఇచ్చిండు, అదేమన్నా తీరినట్ట? ఇంకా ఎక్కువ పెంచుతుండు మాకు. మళ్ళీ ఆయన వస్తే డబల్ అయితే కానీ సింగిల్ అయితే కదా, తగ్గిస్తలేడు ఏమి. అది కూడా మనమేనే వేస్తుండు. అంటే 200 యూనిట్లు ఉచిత కరెంట్ అనేది మనకి యూజ్ అవుతుంది కదా. యూజ్ అవుతుంది కానీ మళ్ళీ అది ఎప్పుడు మనమేనే వేస్తుండే కదా, సౌతల మీద వేస్తుండే కదా. గోల్డ్ కొనాలంటే గుడి మీద వేసిండు, ఇంట్లో సౌదలు కొనాలంటే దాని మీద వేసాడు. వాడు తగ్గించి ఏం లాభం? అంటే మహిళలను కోటీశ్వరులను కూడా చేస్తాను కూడా అన్న చెప్పాడు. వాడు ఏం కాలేదు, ఎవ్వరం కాలేదు. ఎట్లున్నామో అట్లనే ఉన్నాం మేము. ఈయన ఇప్పుడు వస్తే ఇంకా చాలా బాగుంటున్నాం మాకు. ఈసారి పోవట్లు ఇంకా ఇది పరిస్థితి ఘోరంగా అయింది. వస్తే చాలా బాగుంటది. ఇంకా అంటే బతుకమ్మ చీరలు వచ్చినాయమ్మా నీకు? లేదు, ఎవరికి ఇవ్వలేము మాకు. అసలు ఉన్నప్పుడే ఇచ్చిండు మాకు. కేసీఆర్ ఉన్నప్పుడే మాకు చీరలు వచ్చినాయి. ఇప్పుడు వాడు వచ్చి పోయిన సంవత్సరంలో ఇప్పుడు వరకు ఇస్తా మహిళా సంఘాలకు అన్నాడు, ఇంతవరకు లేదు. 2 ఇస్తాడు వాడు, ఒక్కటి లేదు. వాడు బొంతకు 2 లేవు. ఏది ఎంతకి ఇస్తాడు వాడు? ఏమనంటే అక్కడ పడ్డాడు. ఎప్పుడు మన అదేమంటే సమ్మక్క చేస్తాడు, ఏం చేస్తాడు వాడు? అక్కడ వాళ్ళు ఓట్లు వేస్తారు అనుకుంటా, ఎవడు వేయడు. ఇప్పుడు అందరు వేస్ట్ వానికి. అంటే మేడారం జాతర కూడా ఒక అంగరంగ మనకు మన బాగుంటది కదా, పెద్ద జాతర కదా, చెయ్యాలి. కానీ ఎంతవరకు చేయాలి అంతవరకు చేయాలి. అందరికి ఇబ్బంది పెట్టి చెయ్యొద్దు కదా. చాలా మంది ఉన్నారు, అందరిని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? అందరు ఇబ్బంది పెట్టకుండా చేస్తే అదొక పద్ధతి. ఇంతమంది నష్టం చేసి నువ్వు వేసి ఏం లాభం? మాకు ఏం లాభం లేదు కదా. అంటే గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం బతుకమ్మ సంబరాలు ఇంకా మంచిగా చేస్తాను కూడా చెప్తున్నారు కదా. పోయిన సంవత్సరం చేయాలి, ఈ సంవత్సరం చేస్తాను. మేము ఎట్లా నువ్వు స్టార్టింగ్ చేయలేవు. మాకు ట్యాంక్ పడి లైట్లు బంద్ చేసినాం, మేము సింహం చీకట్లో వేసి వచ్చినాం భయపడకుండా. అదే మాకుంటే కేసీఆర్ అంటే ఫుల్ లైట్లు పెట్టిండు మాకు. నువ్వు లైట్లు పెట్టి సింహం చీకటి చేసినాం. మాకు చీకట్లో ఫోన్లో టార్చర్లు పెట్టుకుని వేసి వచ్చినాం. మేము వీడేం చేస్తున్నాను, బొంద చేస్తాడు వాడు. వాడు ఏం వేస్ట్ కాడు వాడు. మేము చెప్తున్నాం కదా, వానంతా వేస్టే లేడు.